విశాఖపట్నంలో సిఐటియు 18వ ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి సిఐటియు కార్మికులు వచ్చినారు. అందులో భాగంగా తిరుపతి నుంచి మనకు తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎస్ జయచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం కార్మికుల మీద ఏ విధంగా పని భారాలు పెరుగుతున్నాయి, యూనివర్సిటీల్లో ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఇంకా పెరగాల్సిన అవసరాలు ఉంది అనే అంశం మీద జయచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. జయచంద్ర గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం కార్మికుల్లో పని భారం కానివ్వండి, లేదు మినిమం వేజెస్ స్కేల్ కానివ్వండి ఎలా ఉంటున్నాయి, వాళ్ళకి కనీస అవసరాలు తీరేదానికి ఈ సరిపోతున్నాయా లేదా అనే దాని మీద ఒకసారి చర్చించాం. ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా యూనివర్సిటీలు ఉన్నటువంటి ప్రాంతం తిరుపతి ప్రాంతం. తిరుపతిలో దాదాపు 8 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్కు సరైనటువంటి వేతనం ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏ యూనివర్సిటీల్లో చూసుకున్నా ఆ యూనివర్సిటీ వర్కర్స్ పైన పని భారం చాలా తీవ్రమైనటువంటి భారం పడుతూ ఉంది. ఒకవైపు ఏమో వేతనాలు పెరగలేదు, మరోవైపు ఏమో భారం చాలా తీవ్రమైనటువంటి భారం పడుతూ ఉంది. మినిమం టైం స్కేల్ను వర్తింపజేయాలని చెప్పనని గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సిఐటియు, ఇతర అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ కూడా ఈ అన్ని సంఘాలు కలుపుకొని ఒక పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ తిరుపతి లాంటి పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అంటేనే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీలు. ఆ బాడీలకు సంబంధించినటువంటి వేతనాలు పెంచుకునే హక్కు కానీ వేతనాల నుంచి తగ్గించుకునే హక్కు కానీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఈసీ అప్రూవల్ తీసుకొని వాళ్ళకి వేతనాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటువైపు నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి బడ్జెట్ ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో తగ్గించింది కాబట్టి మేము వేతనాలు పెంచలేమని చెప్పనని రాష్ట్ర ప్రభుత్వం కానీ అటువైపు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యాలు, ఓవైపు రిజిస్టర్ కానీ వీసీలు కానీ వీళ్ళిద్దరూ కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్కు ఇస్తున్నటువంటి వేతనం చాలా తక్కువ. ఒక్క రోజుకు వచ్చి 345 రూపాయలు ఈరోజు వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 345 రూపాయలతో ఒక రోజు పూట గడవడం అనేది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఇది సరిపోవట్లేదు. ఒక నెలకు వచ్చి దాదాపు వచ్చి 10,550 రూపాయలు ఈరోజు ఒక నెలకు వచ్చి తీసుకున్నటువంటి పరిస్థితిని చూస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, ఎటువంటి ఇతర సౌకర్యాలు లేవు, వాళ్ళకి ఐడి కార్డ్స్ లేవు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా యూనివర్సిటీల్లో పాతుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో వర్కర్స్కు సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పని గతంలో ఆందోళన నిర్వహిస్తున్నాం. ఈ మధ్యకాలంలో అంతకుముందు 300 రూపాయలు ఇస్తున్నటువంటిది ఇప్పుడు పోరాటం చేయ ఫలితంగా ఈరోజు 50 రూపాయలు వేతనం పెరిగినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఐడి కార్డ్స్ను సాధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది సరిపోదు. మినిమం టైం స్కేల్ను వర్తింపు చేయాలనుకుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ యాజమాన్యం కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రకారం ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి రాబోయే కాలంలో ఒక పెద్ద పోరాటానికి నాంది పలికే పరిస్థితిని ఈరోజు ప్రభుత్వమే కల్పిస్తున్నటువంటి వాతావరణం కూడా మనం చూస్తూ ఉన్నాం. మినిమం టైం స్కేల్ వర్తింపు చేయమంటున్నారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసింది. ఈరోజు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది. ఏ యూనివర్సిటీ పరిధిలోనా 26,000 రూపాయలు కాదు కదా, కనీసం దాంట్లో సగం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఏ యూనివర్సిటీ పరిధిలోనా లేదు అని చెప్పని అనేది ఈరోజు పబ్లిక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు లేబర్ యాక్ట్ ఏం చెప్తోంది? ఒక రోజు వేతనం 650 రూపాయలు నిర్ణయించినామని చెప్పినండి. సెమీ స్కిల్డ్, స్కిల్డ్, అన్స్కిల్డ్ లేబర్స్కు ఈ 3 రకాలైనటువంటి స్కిల్డ్ లేబర్స్కి సంబంధించినటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రకారం ఈరోజు 350 రూపాయల నుంచి దాదాపు 650 రూపాయల దాకా ఇవ్వాలని చెప్పిననే ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఒక్క రూపాయి కూడా పెంచినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి జీవోను అమలు చేయమని చెప్పి మనం అడుగుతూ ఉంటే ఏ యూనివర్సిటీ పరిధిలోన ఈరోజు దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సరైనటువంటి వేతనం కోసం ఈరోజు పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలకపోతోంది సిఐటియు. ఈ అఖిల భారత మహాసభల్లో కూడా ఆ రకంగా తీర్మానం చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టలాగా తీర్మానాన్ని పంపించబోతుందని చెప్పిన విషయాన్ని ఈరోజు కార్మిక లోకానికి ప్రభుత్వానికి వాళ్ళ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అబ్కాస్లో 10ల సంఖ్యలో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్లో మినిమం టైం స్కేల్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, వాళ్ళ పని భారాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈరోజు ఆప్కాస్ అనేది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా
25,000 మంది పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. 48 డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరినీ ఒక ప్రభుత్వంగా గుర్తించి వాళ్ళందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి దాని ద్వారా ఆప్కాస్ అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఈ 3 రకాలైనటువంటిది పెట్టి ఈరోజు వాళ్ళందరికీ వేతనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అన్స్కిల్డ్ ఉన్నటువంటి లేబర్లకు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల లోపల మధ్యలో ఇస్తున్నారు. సెమీ స్కిల్డ్ ఉన్నటువంటి లేబర్స్కి వచ్చి 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలు వస్తున్నారు. స్కిల్డ్ లేబర్స్కి వచ్చి సంబంధించినటువంటిది 18,000 రూపాయల నుంచి 22,000 రూపాయల లోపల ఇస్తున్నారు. వాళ్ళకి ఈఎస్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ ఇవేవి కూడా వర్తింపజేస్తున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల లేదు. కానీ అన్స్కిల్డ్ లేబర్కి కానీ లేకపోతే సెమీ స్కిల్డ్ లేబర్కి కానీ వీళ్ళిద్దరికే ఇచ్చి సెమీ స్కిల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళకు ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు ఈ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు ఎందుకు వర్తింపజేయాలి? వాళ్ళేమో ఐడిలో కనుక చూపించినట్లయితే వాళ్లకు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పని చూపిస్తా ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మినిమం వేతనం ఎంత ఉంటుంది? 45,000 రూపాయల పైన మినిమం వేతనం ఉంటుంది. కానీ ఓవైపేమో వేతనాలు తక్కువగా ఉన్నాయి, మరోవైపేమో ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా ఈరోజు వర్తింపజేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇతర హాస్పిటల్ సౌకర్యాలు కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు కానీ, లేకపోతే ఇతర రకాలైనటువంటి సౌకర్యాలు కానీ ఇవన్నీ ఏమి కూడా వర్తింపజేస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాని ఫలితంగా ఈరోజు పనిభారం పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు అందరికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరికీ కూడా 60 నుంచి 62 సంవత్సరాలు పెంచారు. కానీ వీళ్ళకి మాత్రం 60 సంవత్సరాల లోపలే ఇప్పటికి కూడా వర్క్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళకు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరికీ కూడా సరైనటువంటి వేతనం ఈరోజు 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మినిమం టైం స్కేల్ను వర్తింపజేయమని చెప్పననేది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలను వాటికి అన్నింటికి కూడా వర్తింపజేయమని చెప్పనని కోరుతా ఉన్నాం. అదేవిధంగా శాశ్వత ఉద్యోగస్తులుగా గుర్తించమని చెప్పనని విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోవాలని చెప్పని మహాసభల సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యూనివర్సిటీల్లో చాలా వరకు అధ్యాపకుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి. వీటిపైన ఎన్ని యూనివర్సిటీల్లో ఇలా ఖాళీ ఉంటున్నాయి, ఎంతవరకు భర్తీ చేస్తున్నాం ప్రభుత్వం? ప్రతి ప్రభుత్వం కూడా మేము అన్ని పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్తుంది, కానీ ఎక్కడ కూడా అలాంటి ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. దీనిపైన ఒకసారి వివరించు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అన్ని పెద్దన బాగా ఉన్నటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇంకొక సంబంధించినటువంటి విద్యార్థిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు చదివిందంతా కూడా ఇట్లాంటి యూనివర్సిటీల్లోనే. ఎస్వి యూనివర్సిటీ కానీ, ఎస్కే యూనివర్సిటీ కానీ, ఆంధ్ర యూనివర్సిటీ కానీ, లేకపోతే నాగార్జున యూనివర్సిటీ కానీ, ఇట్లాంటి ప్రముఖులంతా కూడా రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి యూనివర్సిటీల్లో ఈరోజు మేధావులను ప్రశ్నించలేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేధావులు ఎక్కడి నుంచి పుడతారు? యూనివర్సిటీల నుంచి మేధావులు తయారవుతారు. ఎక్కడి నుంచి పరిశోధనలు చేస్తారు? యూనివర్సిటీ నుంచి పరిశోధనలు చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో మొత్తం కూడా 10,472 పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అన్నింటిలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యూనివర్సిటీల్లో పోస్టులను భర్తీ చేయలేక పోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం 5 ఏళ్ల పాటు కాలయాపన చేసేసి ఆ రకంగా గడిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా యూనివర్సిటీల్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేక చాలా మంది విద్యార్థులు ఈరోజు పిల్లలు చేరుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ యూనివర్సిటీలు కనుక ఫుల్గా కనుక స్టూడెంట్స్ కనుక ఎక్కువ మంది చేరాలనుకుంటే యూనివర్సిటీల్లో భర్తీ చేయాల్సినటువంటి పోస్టులను భర్తీ చేయకపోవడం ఫలితంగా ఈరోజు యూనివర్సిటీల్లో ఎక్కడ కూడా విద్యార్థులు చేరుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఆ యూనివర్సిటీల పోస్టును ఏవైతే 10,000 చిల్లర పోస్టులు ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా CITUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాసభల్లో CITU నుంచి అన్ని సమస్యలకి పరిష్కారం CITUగా మనం చూపిస్తాము. రాబోయే రోజుల్లో అటువంటి కార్యాచరణని ప్రణాళిక తయారు చేసుకుంటామని చెప్పిన జయచంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.